Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన పీతల మసాలా కర్రీ. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తింటే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. రైస్ తో, రోటీతో లేదా బిర్యానీతో అయినా సైడ్ డిష్ గా మసాలా ఫ్లేవర్ తో స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ పీతల మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా క్రాబ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేయడానికి క్రాబ్స్ ని తీసుకుని క్లీన్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ వాటర్ లో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. క్రాబ్ ని క్రాబ్ పలంగా తీసుకోవచ్చు, లేదు అంటే 2 పీసెస్ గా కట్ చేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్. క్రాబ్ లెగ్స్ ని ఉన్న చిన్న చిన్న ముళ్ళులను కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఇలాగా క్లీన్ చేసుకున్న క్రాబ్స్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీకి ఆనియన్స్ ని తీసుకుని ఇలాగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా కుక్ చేసుకోవచ్చు. బట్ ఇలాగా పేస్ట్ లా చేసుకుంటే గ్రేవీ థిక్ గా వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇలాగా ఆనియన్స్ పేస్ట్ ని చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని ఆయిల్ ను వేసుకోవాలి. ఈ క్రాబ్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్రను 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలి. క్రాబ్ కర్రీలో చిల్లీస్ ని ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది. చిల్లీస్ కొంచెం వేగాక చాప్ చేసుకున్న కరివేపాకును వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఈ పేస్ట్ ప్లేస్ లో ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ గా అయినా వేసుకోవచ్చు. మనం ఆనియన్ పేస్ట్ ని ఎంత బాగా ఫ్రై చేస్తామో మనం చేసే కర్రీ కూడా అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది. కాబట్టి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఆనియన్ పేస్ట్ ఫ్రై అయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్ ని వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎంత బాగా వేపితే అంత కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలాగా వేగిన తరువాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ ను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ ను, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ ని, అలాగే గరం మసాలా పౌడర్ ను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. మసాలాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక ముందుగా క్లీన్ చేసుకున్న క్రాబ్స్ ని వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. క్రాబ్స్ కి మసాలాలు బాగా పట్టాలి. లో ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూతను పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలాగా మగ్గించుకోవడం వల్ల క్రాబ్ లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. చింతపండును నానబెట్టి గుజ్జును తీసుకోవాలి. గుజ్జు అన్నది మరీ పలుచగా కాకుండా ఇలా తీసుకుని వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ని తీసుకోవాలి. ఇలాగా చింతపండు పులుసులో పీతలు ఉడికించడం వల్ల పీతలకు పులుపు, ఉప్పు, కారం అనేవి బాగా పడతాయి. చింతపండు పులుసు ఎగిరే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ ని వేసుకోవాలి. మీకు గ్రేవీ అన్నది చిక్కగా ఉండాలా
లేదా పల్చగా ఉండాలా అంటే మీ టేస్ట్ కి అనుగుణంగా ఇక్కడ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ ని వేసాక అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూతను పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూతను తీస్తే చూడండి, గ్రేవీ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఆవకాయ పైన ఉన్న ఆయిల్ లో ఒక 2 స్పూన్స్ వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ వేయడం వల్ల కర్రీ టేస్ట్ మరింత బాగుంటుంది. ఆవకాయ ఆయిల్ అన్నది పూర్తిగా మీ ఆప్షనల్. తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అదే గ్రేవీ ఇంకా థిక్గా ఉండాలంటే దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. బట్ క్రాబ్ మసాలా కర్రీకి ఈ టెక్చర్ లో గ్రేవీ ఉంటే పర్ఫెక్ట్ గా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, నోరూరించి క్రాబ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. రైస్ తో, రోటీతో, అలాగే బిర్యానీతో అయినా సైడ్ డిష్ గా మసాలా ఫ్లేవర్ తో స్పైసీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే క్రాబ్ మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.